వైఎస్ జగన్ కారు డ్రైవర్ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ కారు కింద పడి సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు. ఈ కేసులో డ్రైవర్ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారని డ్రైవర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ కారు డ్రైవర్ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ కేసులో డ్రైవర్ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారని డ్రైవర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే చందు, ఏదైతే 18వ తేదీన జరిగినటువంటి ఈ జగన్ యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్రకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ కారు డ్రైవర్ అయినటువంటి రమణారెడ్డి మీద అయితే ఈ రోజు కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఈ రమణారెడ్డి ప్రధానంగా ఆ రోజు జగన్ కి కార్ డ్రైవర్ గా వ్యవహరించారు. గుంటూరుకి సంబంధించి ఏటుకూరు హైవే దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా వైసీపీకి చెందినటువంటి ఈ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా జగన్కి స్వాగతం పలికేటువంటి క్రమంలో అక్కడికి వచ్చినటువంటి సింగయ్య అనేటువంటి మరో వైసీపీ అభిమాని అక్కడ జగన్కి సంబంధించినటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారు ముందుకి వెళ్ళటం, ఆ తర్వాత అక్కడ పడిపోయిన తర్వాత గమనించకుండా ఆ కారుని అతని మీదుగా పంపించినటువంటి నేపథ్యంలో అతను టైర్ కింద పడి నలిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా మొన్నటి వరకు ఇది జగన్కి సంబంధించి కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్లో ఒక కారు ఢీకొనటం వలన మృతి చెందారు అని అందరూ భావించారు. కానీ ఈరోజు ఉదయం అయితే మాత్రం ప్రధానంగా ఈ వీడియో అయితే బయటకు వచ్చింది. వీడియో చూసిన తర్వాత ఇది జగన్ ప్రయాణిస్తున్న కారు ఏదైతే ఉందో ఆ కారు గుద్దుకోవటం వల్ల ఆ కారు కింద పడి ఆ చక్రాల కింద పడి అతను మృతి చెందినట్లుగా కూడా ఆ వీడియో మనకి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ రోజు కారు డ్రైవ్ చేసినటువంటి రమణారెడ్డి ఎవరైతే ఉన్నారో రమణారెడ్డిని అయితే గుంటూరు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి తెచ్చినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అతన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏ1గా కారు నడిపినటువంటి కార్ డ్రైవర్ అయినటువంటి రమణారెడ్డి ఉన్నారు, ఏ2గా జగన్, అలాగే ఏ3గా ఆ కారుకి సంబంధించి కారు కొనుగోలు చేసినటువంటి ఓఎస్టీగా ఉన్నటువంటి ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి అని ఉన్నాడో ఆయన్ని ఏ3గా కూడా చేర్చినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఒక గంట క్రితం అయితే మాత్రం డ్రైవర్ రమణారెడ్డిని అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న ఆ నల్లపాడు పోలీసులు అతన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్లుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అతను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆ కారు డ్రైవ్ చేస్తున్న సందర్భంలో ఎదురుగా వస్తున్నటువంటి ఎవరైతే సింగయ్య ఉన్నాడో సింగయ్యని ఢీ కొట్టినట్టు మీకు తెలిసిందా లేదా అని, అదేవిధంగా కూడా ఢీ కొట్టిన తర్వాత ఆపకుండా కారుని ఎందుకు వెళ్ళారు, ఆ కారులో ఉన్నటువంటి ఈ జగన్
జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాన్ని కారు కింద ఒక వ్యక్తి పడ్డాడనే విషయాన్ని చెప్పారా లేదా అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.